నమస్తే. హెచ్ఎండిఏ విషయంలో ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పుడు హెచ్ఎండిఏ మనకి 11 జిల్లాల వరకు విస్తరించింది. దీనికి సంబంధించి 3 ప్లాన్లను గవర్నమెంట్ రెడీ చేసే ప్లాన్లో ఉంది. హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్పై ప్రభుత్వం ఇప్పుడు బాగా ఫోకస్ పెట్టింది. హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్లో భాగంగా వచ్చే 25 సంవత్సరాల వరకు హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ మాస్టర్ ప్లాన్ రెడీ చేయడం జరుగుతోంది. హెచ్ఎండిఏ ఇప్పుడు 8 జిల్లాల నుంచి 11 జిల్లాల వరకు విస్తరించిన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అలాగే యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీ ఈ 2 అథారిటీలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ 2050 మాస్టర్ ప్లాన్ రెడీ చేయడం జరుగుతుంది. అయితే మాస్టర్ ప్లాన్లోని ప్రజా రవాణాకు సంబంధించిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, అలాగే ఆర్థికపరమైన అభివృద్ధికి సంబంధించిన ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్, అలాగే నీటి వనరులు, పార్కులు, గ్రీనరీ డెవలప్మెంట్ సంబంధించి బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ఆధారంగా మాస్టర్ ప్లాన్ చివరి దశకు చేరిన విషయం మనకి అందరికీ తెలిసిందే. అయితే ఆగస్టు చివరి నాటికి 3 ప్లాన్లను సిద్ధం చేస్తున్నారు. వీటిలో మొబిలిటీ ప్లాన్లో ప్రజా రవాణా, ప్రైవేట్ రవాణా మార్గాల అభివృద్ధి కోసం నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ 2006-2014కు లోబడి ఆచరణాత్మకమైన దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించారు. ప్రపంచంలోని 10 నగరాల జాబితాలో హైదరాబాద్ ఉండేలా ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ రూపొందించారు. హెచ్ఎండిఏ రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్లో బేస్ మ్యాప్ కీలకంగా మారింది. హెచ్ఎండిఏ 10,472.72 చదరపు కిలోమీటర్లు, ఫ్యూచర్ సిటీ 765.28 చదరపు కిలోమీటర్లు, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి 90 కిలోమీటర్ల మొత్తం 11,328 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి ఒకే బేస్ మ్యాప్ చేయాలని అధికారులు నిర్ణయించారు. అన్ని రకాల ఆస్తులను జియో బేస్ మ్యాప్ లో పొందుపరచనున్నారు. దీంతో పాటు బేస్ మ్యాప్ కోసం రిక్వెస్ట్ ప్రపోజల్ ను పిలవనున్నారు. ఈ బేస్ మ్యాప్ కి 12 నెలలు పట్టే అవకాశం ఉంది.